తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్ కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికీ కలపకపోవడమే ఇందుకు కారణం. ఏ ఏటికా ఏడు వడ్డీ జమైతే అది అసలు సొమ్ముగా మారుతుందని, దానిపై మళ్లీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ గత ఏడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుంది అని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎఫ్ లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనూ జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేది అని పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు భవిష్యత్ నిధి ఖాతాలు ఉంటాయి. ప్రతి నెల వారి మూల వేతనాల నుంచి కనీసం 6% సొమ్మును మినహాయించి జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది. కొంతమంది ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఎక్కువ మొత్తంలో కూడా జీపీఎఫ్ కింద మినహాయింపు చేసుకోవని ఆ ఖాతాలో జమ చేయించుకుంటూ ఉంటారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఈ జీపీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఉద్యోగి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సర్వీసు మధ్యలో కూడా ఇళ్ల నిర్మాణం, పిల్లల పెళ్లిళ్ల కోసం పార్ట్ ఫైనల్ ఉపసంహరణ కింద కొంత సొమ్మును తన ఖాతా నుంచి తీసేసుకోవచ్చు. జీపీఎఫ్ ఖాతాలు అందరు ఉద్యోగులకు ఒకేలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన సొమ్ము అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. జిల్లా పరిషత్లు, మండల పరిషత్ల కింద పనిచేసే ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖలోని ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సొమ్ము మాత్రం జిల్లా పరిషత్ జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఖాతాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఈ దృష్ట్యా ఉద్యోగుల ఖాతాలో జమ అయిన భవిష్య నిధి సొమ్మును ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇలా వినియోగించుకుంటున్నందుకు గాను ఉద్యోగుల సొమ్ముకు ప్రభుత్వం వడ్డీని కలపాల్సి ఉంటుంది.